ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కారు ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. மார்கழித்திங்கள் மதி நிறைந்த நாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழை ஈர் சீர்மல்குமாயிப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணியசோதை இளச்சிங்கம் கார்மேனிச்செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பஷைதருவான் பாரோர் புகழப் படிந்தேலோ రెంబావాయ్. గోదాదేవి శ్రీకృష్ణుడిపై మరులుగొని అతడు తనకు భర్తగా కావాలి అని శ్రీ వ్రతం, స్నాన వ్రతం, మార్గళి వ్రతం, కాత్యాయని వ్రతం అనే పేర్లు ఉన్నటువంటి స్నాన వ్రతాన్ని మార్గశిర మాసంలో ప్రారంభం చేసింది. తండ్రి నుండి కాత్యాయని వ్రతాన్ని ఉపదేశంగా పొందినటువంటి గోదాదేవి తనని తాను గొల్లపడుచుగా, తన చెలులందరినీ గొల్లపడుచులుగా భావన చేసి తత్సంబంధమైన వేషధారణాధికాలు, భాష ఆ విధంగానే మలచుకుని ఎటువంటి కల్మషము లేనటువంటి అమాయకపు గొల్ల పిల్లలాగా కృష్ణుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెలులందరినీ కూడా తనతో పాటుగా స్నానానికి రమ్మని నిద్రలేపుతూ ఉన్నది. ఎందుకు అంటే గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతంలో వారు కూడా తొలిజామునే యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినట్టుగా మనకి భాగవతం తెలియచెప్తోంది. కనుక తాను కూడా ఆ విధంగా స్నానం చేయడానికి వెడుతూ అక్కడ కూడా గోపికలందరూ కలిసి చేశారు. విడిగా ఒక్క గోపిక వెళ్ళలేదు. కనుక తాను కూడా తన చెలులందరినీ కూడా రమ్మని చెప్తోంది. ఇది ఏమంటోంది? మార్గళి తింగళ్, ఇది మార్గశీర్షమాసంలో వెన్నెల నిండిన మంచి రోజు. అంటే తమిళ ప్రాంతంలో నెల పూర్ణిమతో ప్రారంభమవుతుంది. మనకి అమావాస్యతో ప్రారంభమై అమావాస్య మర్నాటి నుండి ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది, పూర్ణిమ మధ్యలో ఉంటుంది. కానీ అక్కడ లెక్క ప్రకారం పూర్ణిమ అయిన మర్నాటి నుండి మొదలయ్యి ఆ తరువాత కొనసాగుతుంది. ఇది మార్గశిర మాసంలో ఉన్నటువంటి వెన్నెల. ఆ వెన్నెల చాలా బాగుంది, మంచి రోజులు ఇవి అని చెలుల్ని ఏమంటోంది? అందమైన ఆభరణాలు కలిగినటువంటి పడుచులారా. గొల్లలు కూడా ఆనాడు చక్కగా ఆభరణాలు ధరించేవారు. ఇంట్లోనే వస్తుంది మనకి తరువాత. వారు ఆ రకంగా ఆభరణాలు ధరించి మజ్జిగ చేస్తూ ఉంటే, చల్ల చేస్తూ ఉంటే, మదనం చేస్తూ ఉంటే, పెరుగు చిలుకుతూ ఉంటే మెడలో ధరించిన ఆభరణాలు ఒకదానితో ఒకటి ఇలా కొట్టుకుని గల్లు గల్లుమని శబ్దం చేస్తున్నాయని వర్ణిస్తుంది. వారేమీ ఐశ్వర్యానికి లోటున్న వాళ్ళు కాదు. గోవుల్ని పెంచటం అన్నది తమ వృత్తిగా భావించారు తప్ప బతకలేక జీవనోపాధి కోసం గోవులని వారు పెంచడం జరగల. పైగా ఆ రోజుల్లో ధనమంటే గోవులే. ఎక్కువ గోవులు ఎవరికి ఉంటే వారే ఆ మందకి నాయకుడిగా పరిగణించబడుతూ ఉండేవారు. కనుక మంచి మంచి ఆభరణాలు ధరించినటువంటి అందమైన ఓ పడుచులారా, ఐశ్వర్యం నిండిన రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్న బాలికల్లారా,
అక్కడ ఎలా ఉంటుందో రేపల్లెలో అసలు సంపద అంటే అక్కడ చూడాలి, అంత బాగా సంపద ఉంది. ఆ సంపదతో తొలతూగుతున్నారు మీరు. మార్గశిర స్నానం చేయాలని మీకుందా? ఉంటే రండి మీరు నాతో. నీరాడపోదు వీర్, స్నానం చేయడానికి వెడుతున్నాను రండి, మీరంతా నాతో పాటు రండి, ముందు నడవండి. మంచి ఎందుకు మనం స్నానం చేయాలి? ఇంతకుముందు రోజు చెయ్యట్లేదా? ఇళ్లల్లో స్నానం చేయలేదా? మార్గశిర మాసం వచ్చేదాకా వీడు స్నానం చేయకుండా ఉన్నారా? కాదు. ఇప్పుడు ఎందుకంటే ఈ స్నానానికి ప్రత్యేకత, మనం మామూలుగా ఇంట్లో నిత్యం మలాపకృష్ణ స్నానం చేస్తాం, ఒంటి మీద ఉన్న మట్టి పోవడానికి స్నానం చేస్తాం. కానీ అదే నదుల్లోనూ లేదా ప్రత్యేకమైనటువంటి సమయాల్లో పుష్కరాలు మొదలైనవి చేసేప్పుడు ఏం చెప్తాం? సంకల్పం చెప్పుకుని అఘమర్షణ స్నానం చేస్తాం. మనమంతా అట్లాగే చేయాలనుకుంటున్నాం. ఎందుకు అంటే మంచి వేలాయుధం దాల్చినటువంటి కృష్ణుడికి ఏ విధమైన ఆపద రాకుండా కాపాడుతున్నటువంటి శ్రీ నందగోపుని యొక్క కుమారుడైన. అంటే నందుడు వేలాయుధం ధరిస్తాడు. ఎందుకు? తన కుమారుడైనటువంటి బాలుడికి, తన కొడుకుకి ఎటువంటి ఆపద రాకుండా చేతిలో ఎప్పుడు ఆయుధం ధరించుంటాడు. అందమైన కండ్లతో అలరారుతున్నటువంటి యశోద, ఆ యశోదకైన బాలసింహం, ఇళైచ్చింగం అంటే చిన్న కొమరు, సింహకిశోరం. ఈయన సింహకిశోరం, ఆవిడ యశోద పెద్ద పెద్ద కళ్ళుండి అందమైన కళ్ళున్నాయి ఆవిడికి. అలా పైగా ఈయన ఎట్లాంటి వాడు? నీలమేఘశ్యాముడు, ఎర్ర తామరల్లాంటి కళ్ళు గలవాడు. ఆ కళ్ళు ఎర్ర తామరల్లా ఉండి ఊరుకున్నాయా? ఒక కన్ను సూర్యుడిలాగాను, ఒక కన్ను చంద్రుడిలాగాను ఆహ్లాదాన్ని ఇవ్వగలుగుతోంది. అంటే ఎల్లప్పుడూ పువ్వులన్నీ విచ్చుకునే ఉంటాయి. ఒక కన్ను చంద్రుడంటే కలువలు విచ్చుకుంటాయి, ఒక కన్ను సూర్యుడంటే తామరలు విచ్చుకుంటాయి. స్వామి చూస్తే కలువలు తామరలు ఒక్కసారే విచ్చుకునే స్థితిలో ఉంటాయి. అటువంటి చక్కని ఆహ్లాదమైనటువంటి కాంతిని ప్రసరింపజేసే దివ్యమైన ముఖమండలం కలిగినటువంటి వాడు ఎవరమ్మా? నందగోపుడు కాపాలే కుమారుడు, యశోద దగ్గర ఉండే బాల సింహకిశోరము ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కానీ వాస్తవానికి అతడు నారాయణుడు. నారాయణనే నమక్కే, అటువంటి నారాయణుడికే మనం నమస్కారం చేస్తాము అని చెప్పి, అతడికి తప్ప మరెవ్వరికీ నమస్కారం చెయ్యమని తెలుసు, అతన్ని మాత్రమే మనం దైవంగా భావించుకుంటాం అని తెలుసు. దైవంగా భావించిన వాళ్ళనే కదా మనం ఏదైనా కావాలని అడుగుతాం. అందరిని అడుగుతామా? అడగం కదా, ఆయన్ని అడుగుతాం. నన్ను తప్ప ఇంకొకళ్ళని అడగరు అని తెలిసినటువంటి వాడు, మనం ఒకటి కావాలనుకుంటున్నాం గనక అతన్నే అడుగుదాం, అతన్ని తప్ప ఎవరిని అడగం గనక అతడు మనకిస్తాడు. ఏం కావాలనుకుంటున్నాం? పర్ర అని బండిరాతో చెప్తామండి, అడపర్ర అంటారట తమిళంలో. ఆ వాయిద్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగాం కావాలని, ఇస్తానులే అన్నాడు. మరి తన దగ్గరికి వెళ్ళాలి కదా మనం. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సాక్షాత్తు నారాయణుడై నందగోపుని చేత రక్షించబడుతూ యశోద దగ్గర బాలకిశోరంలాగా ఉన్నటువంటి వాణ్ణి మనం ఇస్తానన్నాడు గనక తెచ్చుకోవడానికి, ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలి. మనం ఈ వ్రతం చేయడాన్ని చూస్తే లోకులంతా సంతోషిస్తారు. మీరందరూ వచ్చి ఈ వ్రతంలో పాల్గొనండి. ఎందుకు లోకులు సంతోషించాలి? మన సనాతన ధర్మంలో మనం ఏం చేసినా సర్వే జనా సుఖినో భవంతు అంటాం. ఈ పూజ చేసినా, ఈ వ్రతం చేసినా, ఈ సత్కార్యం చేసినా దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం వల్ల లోకంలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలని భావిస్తాం తప్ప నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనేటటువంటి పద్ధతి మన సంప్రదాయంలో లేనే లేదు. అంతా అయ్యాక సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్తాం. ఎవ్వరూ కూడా దుఃఖాన్ని పొందడానికి వీల్లేదు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలనుకోవడం అన్నది సనాతన ధర్మం. కనుక మనం చేసే ఈ వ్రతం ఉందే, ఈ వ్రతం వల్ల కూడా లోకాలన్నీ బాగుండాలి, లోకాలన్నీ సంతోషిస్తాయి. మేం చెయ్యలేని పని గోదా చెలికత్తెలతో కలిసి చేసి లోకానికి మేలు చేస్తోంది, సంతోషిద్దాం అని లోకాలన్నీ సంతోషిస్తాయి. మీరందరూ నాతో స్నానం చేయడానికి రండి అంది.
ఎందుకంటే దైవాన్ని దర్శించుకోవడానికి చక్కగా స్నానం చేసి వెళ్ళాలి, కానీ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెళ్ళకూడదు కదా. స్నానం చేద్దాం రమ్మని చెప్తోంది. ఈ స్నానం ఎటువంటిది అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ స్నానం యొక్క విశేషం మనకి తెలియజెప్తూ ఉంటారు. ఇది గోదాదేవి మొట్టమొదటి రోజున చెల్లులందరినీ నిద్ర లేపుతూ వ్రతం చేయడానికి రమ్మని పిలుపు ఇచ్చినటువంటి పాసురం. స్వచ్ఛిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.